ఒకరోజు ఒక గొర్రెలోడికి అనుకోకుండా ఒక పంది దొరికింది. గొర్రెలోడు వెంటనే ఆ పందిని పట్టడానికి ప్రయత్నం మొదలుపెట్టాడు. పందికి చాలా భయం వేసి అది కేకలు పెడుతూ అటూ ఇటూ పరిగెత్తింది. నానా గోల పెట్టింది. ఎలాగోలా కష్టపడి ఆ గొర్రెలోడు దాన్ని పట్టుకుని భుజం మీద వేసుకుని వెళ్ళసాగాడు. అప్పుడైనా పంది గోల పెట్టడం ఆపిందా? లేదు. దాన్ని మానాన అది వదలకుండా మహాగోల పెడుతూనే ఉంది. భుజం మీద ఊరికే ఉండకుండా మెలికలు తిరుగుతూ కిందికి పైకి దూకి పారిపోవాలని ప్రయత్నం చేస్తూనే ఉంది. ఎలాగోలా అలా గోలగోల పెడుతున్న పందిని చూసి గొర్రెలోడి వెనుకనున్న గొర్రెలన్నీ నవ్వడం మొదలుపెట్టాయి. వాటిల్లో ఒక గొర్రె పందితో ఇలా అంది, ఎందుకంత గోల పెడుతున్నావు? ఎంత సిల్లీగా కనిపిస్తున్నావో తెలుసా? ఈ గొర్రెలోడు మమ్మల్ని కూడా ఇలాగే పట్టుకొని నడుస్తాడు, కానీ మేమెప్పుడు ఇలా గోలగోల పెట్టలేదే. మర్యాదగా చెప్పిన మాట వింటాము. దానికి పంది ఇలా జవాబు చెప్పింది, మిమ్మల్ని గొర్రెలోడు జాగ్రత్తగా చూసుకుంటాడు. మీకు స్నానం చేయించి మిగతా జంతువుల నుండి కాపాడి కంటికి రెప్పలా చూసుకుంటాడు. అందుకే మీకు అతనంటే భయం లేదు. కానీ నన్నేం చేస్తాడో తెలియదు కదా. నన్ను వండుకు తింటాడో ఊళ్ళో అమ్మేస్తాడో ఏమిటో నా భయం నాకుంటుంది కదా. నిజమే, ఏ అపాయం లేనప్పుడు ధైర్యంగా సాహసవంతుల్లా ఉండడం చాలా సులువు. ఆపద వచ్చినప్పుడు భయం అంటే ఏంటో తెలుస్తుంది. అందుకే భయపడుతున్న వాళ్ళని చూసి నవ్వకూడదు.